మెరుగైన నిఘా వ్యవస్థ కోసం ఫోన్ లొకేషన్ ఎల్లప్పుడూ ఆన్లోనే ఉండేలా కొత్త నిబంధన తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మొబైల్ తయారీ సంస్థలు ఫోన్ లొకేషన్ ఎప్పుడూ ట్రాక్ చేసే వ్యవస్థను ప్రారంభించాలన్న టెలికాం శాఖ ప్రతిపాదనలపై కేంద్రం సమీక్షిస్తోంది. కానీ దీనివల్ల వినియోగదారుల గోప్యతకు భంగం వాటిల్లే అవకాశం ఉండడంతో యాపిల్, గూగుల్, శాంసంగ్ వంటి మొబైల్ తయారీ కంపెనీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. కేసుల దర్యాప్తులో భాగంగా టెలికాం సంస్థలను చట్టపరంగా కోరుతున్నప్పటికీ అవి ఫలానా ప్రాంతాన్ని సూచిస్తున్నాయి తప్ప ఖచ్చితమైన లొకేషన్ను మాత్రం అందించడం లేదు. ఈ సమస్య పట్ల కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. ఇటీవల ఒక అంతర్గత సమావేశానికి సంబంధించి ఐటీ మంత్రిత్వ శాఖకు పంపిన ఈమెయిల్ ప్రకారం స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఉపగ్రహ సిగ్నల్స్, సెల్యులార్ డేటాను ఉపయోగించే జీపీఎస్ టెక్నాలజీని యాక్టివేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వినియోగదారుల ఖచ్చితమైన లొకేషన్ను అందిస్తామని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. దీని ప్రకారం స్మార్ట్ ఫోన్లలో లొకేషన్ సర్వీసులను ఎల్లప్పుడూ ఆన్లోనే ఉంచాల్సి ఉంటుంది. వినియోగదారులు వాటిని ఆఫ్ చేయడానికి వీలుండదు. అయితే వినియోగదారుల గోప్యత దృష్ట్యా యాపిల్, గూగుల్, శాంసంగ్ వంటి కంపెనీలు దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జూలైలో కేంద్రానికి లేఖ రాశాయి. సంచార్ సాథీ యాప్పై కేంద్రం వెనక్కు తగ్గడంతో ప్రస్తుతానికైతే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.